ద్వారా ఈ జన్మదినం ద్వారా మిమ్మల్ని కోరుకుంటుందంటే మీరు సినిమాలు తీయండి సార్. మీ అంత గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో లేడు సార్. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే మే 9 వినోదం సినిమా రిలీజ్ అయింది, స్టార్ట్ చేశారు. ఆగస్టు 12 రిలీజ్ చేశారు. 80-90 రోజుల్లో సినిమా రిలీజ్ చేశారు. మీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఆంజనేయులు 102 రోజులు సినిమా రిలీజ్ చేసేసారు. సినిమా అంటే ఫటా ఫటా ఫటా, హిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేదు. సినిమా తీయటం, గబగబ జనాల్లోకి పంపించి జనానికి అందియటం. సంవత్సరాలు సినిమాలు తీయటం ఏంటి సార్? 4 ఏళ్ళు సినిమాలు తీయటం ఏంటి సార్? ఎన్ని కుటుంబాలు, ఎన్ని థియేటర్లు ఉన్నాయి? నేను ఎగ్జిబిటర్గా, ఒక థియేటర్ ఓనర్గా చెప్తున్నా. లాస్ట్ ఇయర్ మన థియేటర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే 40 లక్షలు నాసు. ఇంతకుముందు ఎంత డబ్బు వచ్చేది థియేటర్లో రన్ చేయలేకపోతున్నాం సార్. కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు మీలా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతో సినిమాలు తీయాలి. సంవత్సరానికి మీరు 5 సినిమాలు డైరెక్ట్ చేయాలి. దీర్ఘ సుమంగళి బాబా ఏం సినిమాలు సార్ డైరెక్ట్గా తీసింది? పెళ్ళాం ఊరు వెళ్తే ఏం సినిమాలు సార్ ఆయన తీసిన సినిమాలు? ఒక శ్రీకాంత్ అనే అన్నకి ఒక శకం, ఒక ఆయన కృష్ణారెడ్డి గారు చేయి పట్టుకొని ఒక దశాబ్దం పాటు నడిపించాడు. ఒక శ్రీకాంత్ని, జీడి చక్రవర్తిని, ఒక జగపతి బాబు, వరుసగా ఫ్లాప్లు ఇస్తున్న జగపతి బాబుకి, జగపతి బాబు నువ్వు స్టార్వి, నువ్వు అమితాబ్ బచ్చన్ లాంటి వాడివి అని చెప్పి ఆయన శుభలగ్నం సినిమా తీశారు. ఆయన ఎంతమందిని పరిచయం చేశారో, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారో, ఎంతోమందికి. బ్రహ్మానందం అన్నకి, కోట గారిని, బాబు మోహన్ గారిని, ఆలనా నీ జీవితం అటు ఇటు కానీ నీ జీవితం చిన్న చిన్న వేల చేసుకుని జీవితం నేను స్టార్ని చేశాడన్నా. స్టార్ నీ జీవితాంతం నీ గుండెల్లో ఎస్వి కృష్ణారెడ్డిని ట్యాటూ ఎంచుకున్నా మన రుణం తీరదు ఆయనకి. గురువుగారికి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలన్నా మనం? ఎంలేలా నీతో ఎంలేలా చూస్తే సాలేవా ఆడు హీరో ఈ డైరెక్టర్ అన్నారు ఇండస్ట్రీలో. అప్పుడు నేను ఉండేవాడిని. ఇండస్ట్రీ రికార్డులు కొట్టాడు, లెజెండరీ పర్సన్. గురుగారు మీకు మేమేమిచ్చి రుణం తెచ్చుకుంటాం సార్? మీకు జన్మలో మీ పేరు చెప్పుకోవాలి, మీ రుణం తెచ్చుకోవాలి. మేము తినే ప్రతి అన్నం మెతుకు మీద ఎస్వి కృష్ణారెడ్డి అని పేరుంది సార్. మాకు ఈరోజు ఈ ఆస్తులు, ఈ సామ్రాజ్యం, ఈ పేరు వచ్చిన దానికి మూల కారణం 9 మళ్ళీ వచ్చిన అమ్మే కదా. 9 జీవితాంతం అమ్మ పోయేది కదా, అమ్మే కదా. మీరే యువర్ మై డాడ్. వినోదం సినిమా టీం, ఆయనతో పనిచేసిన టీం అందరూ ఆ రోజుల్లో ఎంత టీం అండి. మా ఉదయ్ భాస్కర్ మా అన్న నన్ను నటుడిగా పరిచయం చేస్తుంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర తెలుగు చలనచిత్ర పరిచయం నటుడిగా పరిచయం అనే గణేష్ బాబుకి స్వాగతం బ్యానర్ కట్టాడు. మా టీం ఎస్వి మనీషా టీం అంటే ఎంత గొప్ప టీం అండి. ఆప్యాయతలు, అనురాగం అది ఎంత గొప్ప. సుచిత్ర మేడం కానీ, శరత్ అన్న కానీ, రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ, దివాకర్ బాబు గారు కానీ, రమేష్ యాదవ్ కానీ, ఎంతమంది, ఎంత అద్భుతమైన టీం అండి. ప్రొడక్షన్ ప్రసాద్ కానీ, మేకప్ నాయుడు గారు కానీ, ఒకళ్ళేంటి ఒక మనీషా అంటే ఒక ఫ్యామిలీ. ఎక్కడికి పోయినా మనిషి అంటే ఒక వాల్యూ, ఒక క్రెడిబిలిటీతో నడిచింది ఇండస్ట్రీకి ఒక దశాబ్దం పాటు. అబ్బా నువ్వు మనీషాలో పనిచేస్తున్నావు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్న రెస్పెక్ట్ ఉండేది మనీషా అంటే. ద గ్రేట్ శివాజీ రాజా, శివాజీ అన్న కానీ, కృష్ణారెడ్డి గారు అంటే ఒక ఆ శకం రావాలి. మా గురువు గారికి మళ్ళీ ఆ యుగం రావాలి. మీరు సినిమాలు తీయాలి. మీకున్న సబ్జెక్ట్ సెన్స్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి లేదు సార్. ఎంత గొప్ప కథలు సార్, ఏమి కథలు సార్ ఆ కథలు. ఒక్కొక్కసారి నా మనసు బాగోకపోతే నేను కృష్ణారెడ్డి గారి సినిమాలో చూస్తాను. నేను అంత గొప్ప హృదయం మీది, అంత గొప్ప సినిమా మీది. మీరు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో ఎన్నో ఎన్నో చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్. రవణ అద్భుతం, గొప్ప దృశ్యం ఇది. థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు. ఇక నాకు ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే రామానాయుడు గారు 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో డబ్బు చూసిన వినోదం మా అచ్చిరెడ్డి గారు 10,000 రూపాయలు క్యాష్, ఒక నవరాత్రాల ఉంగరం ఇచ్చారు. ఆ క్యాష్ ఇప్పటివరకు వాళ్ళే సార్, బీరువాలు అట్లాగే ఉన్నాయి, ఆ ఉంగరం అట్లాగే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఉంగరం పెట్టుకోండి.